హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా స్టేషన్. నా పేరు జై అండ్ హీ ఈజ్ మైక్. రేపేం పండుగ ఉందో తెలుసా నీకు మైక్? రాఖీ పండగే కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈసారి డేట్ కూడా కొంచెం స్పెషల్. మీకు తెలుసా ఈ ఇయర్ రాఖీ ఎప్పుడో అని? అంటే ఏంత స్పెషల్? ఈ ఇయర్ ఆగస్ట్ 28 ఫ్రైడే రోజు రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ ఇయర్ భద్రకాల్ సన్ రైజ్కి ముందే ఎండ్ అవుతుంది. సో తొందరపడకుండా రోజంతా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అది గుడ్ న్యూస్ రా. ప్రతి ఇయర్ భద్రక గురించి టెన్షన్ పడుతుండే. అవును మైక్, ఈరోజు మనం 2 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ రాఖీస్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ సిస్టర్స్ ఎలాంటి రాఖీస్ ప్రిపేర్ ఆర్ కొనొచ్చు. సెకండ్, బ్రదర్స్ సిస్టర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఇది నాకు చాలా యూస్ఫుల్ టాపిక్. ప్రతి ఇయర్ ఏ గిఫ్ట్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నా. సరే, ఫస్ట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ గురించి మాట్లాడదాం. మార్కెట్లో రెగ్యులర్ రాఖీస్ కాకుండా డిఫరెంట్ రాఖీస్ గురించి చూద్దాం. నార్మల్ రాఖీస్ కాకుండా ఇంకేముంటాయి? ఫస్ట్ వన్, సిల్వర్ రాఖీస్. ఇది ఒక ప్రీమియం ఆప్షన్. ఇది నార్మల్ రాఖీస్ కాదు, బ్రేస్లెట్ లాగా ఇయర్ అంతా యూజ్ చేయొచ్చు. అంటే రాఖీ అయిపోయాక కూడా యూస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సెకండ్ వన్, పర్సనలైజ్డ్ రాఖీస్. అంటే బ్రదర్స్ పేరు లేదా ఇనిషియల్స్తోనే తయారు చేస్తే పర్సనల్ టచ్ ఇస్తుంది. నైస్ ఐడియా, బాగుందిరా. థర్డ్ వన్, బర్స్టోన్ ఆర్ జోడియాక్ రాఖీస్. అంటే బ్రదర్స్ పుట్టిన నెలకి సంబంధించిన బర్స్టోన్ లేక జోడియాక్ రాఖీస్ ఇవ్వడం యూనిక్ గిఫ్ట్ లా ఫీల్ అవుతారు. ఇది కొత్తగా ఉంది, నేను ఇంతవరకు వినలేదు. ఫోర్త్ వన్, బ్రేస్లెట్ స్టైల్ రాఖీస్. ఇవి మినిమలిస్టిక్ డిజైన్ లో ఉంటాయి అండ్ రాఖీస్ తీసేసాక కూడా బ్రదర్స్ నార్మల్ బ్రేస్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా స్మార్ట్ ఐడియా. సిస్టర్స్ కూడా బడ్జెట్లో మంచి క్వాలిటీస్ కొనొచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ వన్, ఎకో ఫ్రెండ్లీ రాఖీస్. అంటే సీడ్ రాఖీస్ లేదా కాటన్ బేస్డ్ రాఖీస్. ఇవి ప్లాస్టిక్ లేకుండా ఉంటాయి, ప్లస్ ఎన్వైర్న్మెంట్కి సిస్టర్స్కి కూడా గుడ్ ఆప్షన్. వావ్, అంటే రాఖీస్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా? సరే, ఇప్పుడు గిఫ్ట్స్ వైపు వెళ్దాం. కానీ అంతకుముందు నీకు ఒక చిన్న ఇంపార్టెంట్ ట్రెండ్ చెప్పాలి. 2026లో ఓవరాల్ గిఫ్ట్ ఫిలాసఫీ కొంచెం మారింది. ఎలా మారింది? ఇంతకుముందు అయితే సింపుల్ గిఫ్ట్స్ ఇచ్చేవారు, లైక్ స్వీట్స్, క్యాష్, చాక్లెట్స్. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఏంటంటే ఆ పర్సన్కి పర్సనల్ టచ్ ఇచ్చే గిఫ్ట్స్ ఇస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్కి ప్లెయిన్ కప్స్ కాకుండా బ్రదర్ అండ్ సిస్టర్ పేరు ప్రింట్ చేసిన కప్స్, ప్లెయిన్ వాలెట్ కాకుండా నేమ్స్ ఇంప్రింట్ చేసిన వాలెట్స్, ఫోటో ఆల్బమ్స్, హ్యాండ్ రిటన్ లెటర్స్, ఫ్రేమ్డ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఫేవరెట్గా మారాయి. అంటే ఎమోషనల్ టచ్ తీసుకొచ్చే గిఫ్ట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక ట్రెండ్ ఏంటంటే గిఫ్ట్ హ్యాంపర్స్. ఒక సింపుల్ గిఫ్ట్ ఇవ్వడం బదులు ఒక మంచి బాక్స్లో కొన్ని మంచి ఐటమ్స్ పెట్టి ఇవ్వడం, లైక్ చాక్లెట్స్, స్మాల్ యాక్సెసరీస్, హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ పెట్టి ఇవ్వడం. అది ఒక మంచి ఐడియా. తీసుకునే వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారు. సరే, ఇప్పుడు డైరెక్ట్ గిఫ్ట్స్ వైపు వెళ్దాం. బ్రదర్స్ సిస్టర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అని బడ్జెట్ వైజ్ చెప్తా. సరే చెప్పు. సరే, నీ బడ్జెట్ ఎంతో చెప్పు మైక్. ఒక 500 to 1000 లోపు చెప్పు. సరే, 500 to 1000 మధ్యలో ఒక మంచి స్వీట్ హ్యాంపర్ లేదా డ్రై ఫ్రూట్ బాక్స్ లేదా ఒక చిన్న యాక్సెసరీ తీసుకోవచ్చు. మరి కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటే 1000 to 5000 లోపు చెప్పు. మనం 1000 to 5000 కేటగిరీలోకి వెళ్తే జ్యువెలరీ లైక్ ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, బ్రాస్లెట్స్ లేకపోతే ఫేవరెట్ ఫొటోస్తో డిజైన్ చేసిన ఫోన్ పౌచ్ ఇవ్వచ్చు. నాకు ఈ ఐడియా నచ్చింది. చాలా మందికి యూస్ అవుతుంది ఇది. సరే, కొంచెం ప్రీమియం కేటగిరీలో చెప్పు జై. ప్రీమియం కేటగిరీలో సిల్వర్ జ్యువెలరీ సెట్స్, డిజైనర్ బ్యాగ్స్, గోల్డ్ అండ్ ప్లాటినం ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. మరి సెంటిమెంటల్ గిఫ్ట్స్ ఏం లేవా జై? ఎందుకు లేవు మైక్? సెంటిమెంటల్ కేటగిరీలో చైల్డ్హుడ్ ఫొటోస్, ఫోటో ఆల్బమ్స్ లేక లాకెట్స్, ఒక హ్యాండ్ రిటన్ లెటర్. ఇవి ప్రైజెస్కి కాకుండా ఎమోషన్కి ఇంపార్టెంట్ ఇచ్చే గిఫ్ట్స్. ఎస్, సిస్టర్స్ ఇవి ఎప్పటికీ మర్చిపో. మరి సిస్టర్ సైడ్ నుంచి కేవలం రాఖీ మాత్రమేనా? ఇంకా ఏమైనా ఇవ్వచ్చు అని నువ్వే చెప్పావు కదా ముందు. కరెక్ట్, ఇది కూడా ఎవాల్వ్ అవుతుంది. సిస్టర్స్ రాఖీతో పాటు వాలెట్ లేక వాచ్ బ్రదర్స్కి గిఫ్ట్ చేయొచ్చు. డైలీ యూజ్కి కూడా యూజ్ అవుతుంది. అవును, బ్రదర్స్కి యూస్ఫుల్ గిఫ్ట్స్ ఎక్కువ నచ్చుతాయి. కరెక్ట్.
పర్ఫ్యూమ్ కూడా ఒక పాపులర్ చాయిస్. అండ్ అలానే రాఖీతో పాటు తాళిలో ఉండే ఐటమ్ సిస్టర్స్ ఓన్ గా ప్రిపేర్ చేయడం వల్ల ఎమోషనల్ టచ్ కూడా వస్తుంది. అది చాలా క్యూట్ ఐడియా అండ్ ఆ మూమెంట్ స్పెషల్ గా మారుతుంది. మరి మీరు ఈసారి ఏ టైప్ ఆఫ్ రాఖీకి వెళ్తున్నారు అండ్ ఏ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ రక్షాబంధన్. Bye bye and take care.